ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప మీ ప్రార్థనలతో గత రాత్రి దేవుడు ఆశీర్వాదకరంగా మొదటి కూడికను జరిగించారు. దైవజనులు ఎన్ సుందర్రాజు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. దివ్యమైన సంగతులు వారి ద్వారా దేవుడు మాట్లాడారు. లైవ్ ప్రోగ్రాం కనెక్ట్ చేయుటకు కొన్ని సాంకేతికపరమైన వస్తువులు కుదోగుట వలన అందించలేకపోయాం, మన్నించండి. వీలైతే ఈ రోజుకు సిద్ధపడాలని ఆశపడుతున్నాం. సంతోషం. మనకు ఈరోజు పగలు రాత్రి మరియు రేపు పగలు రాత్రి రెండుతో కూడికలు మిగిలినై ఉన్నాయి కనుక ఆత్మీయ బిడ్డలు అందరూ రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 24వ అధ్యాయము 51 నుండి ప్రియులారా మరి 56 వరకు ఉన్న వచనాలు. 56వ వచనం చదువుచున్నాను. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళేదనని చెప్పినప్పుడు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరచులాగిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేసి దివ్యమైన సంగతులు మాకు బయలుపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్య భాగము తడవు చేయని ఎలియాజరు. తడవు చేయని ఎలియాజరు. ప్రియులారా, తడవు అనే పదానికి సరైన మాట ఏంటంటే ఆలస్యము. ఆలస్యము చేయని ఎలియాజరు. బైబిల్ గ్రంథంలో ఆలస్యము అనే మాట ఉన్నది, తడవు అనే మాట కూడా ఉన్నది. ఈ తడవు అనే ఈ పదం మొదటిగా లోతు విషయంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనంలో మరి సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు కురిపించబోతున్న సమయాన దేవుడు వారిని వెలుపలికి రండి అని ఆహ్వానించినప్పుడు, పిలిచినప్పుడు లోతు తడవు చేస్తాడు, అంటే ఆలస్యం చేస్తాడు. గమనించాలి, లోతు ఎలియాజర్లు మనం పోల్చి చూస్తే వీరిద్దరికీ యజమానిగా ఉన్నది ఒకరే, అబ్రహాము. లోతును నడిపించింది అబ్రహామే, ఎలియాజర్ను నడిపించేది కూడా అబ్రహామే. ఒకే యజమానుడి దగ్గర ఇద్దరు ఉన్నప్పటికీ వీరి ఆధ్యాత్మిక జీవితాలు వేరువేరుగా కనిపిస్తాయి. ప్రియులారా, వీరి ఆధ్యాత్మిక జీవితాలు ఒకరికొకరు భిన్నంగా కనిపిస్తాయి. కీడు రాబోతుంది, నువ్వు తప్పించుకుని పారిపో అంటే
అతడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం ఎన్ని అనర్థాలకు నష్టం చేస్తుందో కదూ. అయితే ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మీయులారా అది మెరుగు. అది తర్వాత విషయం, తర్వాత చెబుతాను. అయితే ఇక్కడ లోతును ప్రభు పిలిస్తే, ప్రభు తప్పించుకుని బయటకు పో అని చెబితే అతడు తడవ చేస్తున్నాడంట. ఆ ఆలస్యం తనకి ఎంత నష్టాన్ని కలుగజేసిందో మనము ఎరిగి ఉన్నాము కదా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే తడవు చేయుట నష్టమేంటో లోతు గురించి మనం విన్నాం. అయితే తడవు చేయక ఏ విషయాల్లో మనం ఉండాలి అనేది దేవుని వాక్యంలో నుంచి ఒక్కొక్క మాటను వివరిస్తాను. చూడండి, ఈ 24 అధ్యాయం 56 వచనంలో, అప్పుడు యెహోవా నా ప్రయాణమును సఫలం చేసును గనక నాకు తడవు కానేక నన్ను పంపించండి అంటున్నాడు. అంటే ఎలియాజరు తన యజమానుని యొద్దకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. యజమానుని యొద్దకు వెళ్ళడానికి తడవు చేయని వ్యక్తి. నిజానికి లాబాను బెతుయేలు ఏమనుకుంటారు, ఇంకా 10 దినాలైనా ఉండనిమ్ము మా అమ్మాయిని అని అంటున్నారు. అంటే ఈ 10 దినాలు గనక ఆ రిబకాను ఉంచితే ఈ 10 దినాలు ఎలియాజర్కి అక్కడ ఉండొచ్చు. మంచి ఫుడ్డు, గెస్ట్ కదా, సూపర్గా మరి వసతులన్నిటినీ కలుగజేస్తారు. కానీ ఎలియాజర్కి అక్కడ ఉండేటువంటి ప్రేమ విందులు, వినోదాలు కాదు. తన యజమాని ఏ పని మీద పంపించాడో ఆ పని పూర్తి చేసుకుని మరల యజమాని ఎదుట నిలవాలి. అవును పిల్లరా, ఈ లోకంలో మనం కూడా మనకు ఒక యజమానుడు ఉన్నాడు పరమున. ఆ యజమాని ఈ లోకంలో ఇన్ని సంవత్సరాలు భూమి మీద జీవించి నా పాత్రగా నీ ఉండాలని నిన్ను నన్ను ఈ లోకానికి పంపారు. అయితే మనవాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ లోకమే స్థిరమని దాన్ని నమ్మి వెంబడిస్తున్నారు. అయితే కొందరు మనము పరదేశులము అని గుర్తిరిగి ప్రభు కొరకు సిద్ధపడుతున్నారు ఈ లోకంలో. ఆత్మీయులారా, మనకు దైవరాజ్యం శాశ్వత రాజ్యం. మన యజమానుడు ప్రభు. మనం ఓ ఎలియాజరు పంపబడినట్లుగా పంపబడ్డాం. మరలా తిరిగి అబ్రహాము ఎదుట ఎలియాజరు నిలవబడినట్లుగా మనం తండ్రి అయిన దేవుని ఎదుట, మన యజమానుని ఎదుట నిలవవలసిన వారమే ఉన్నాం. మనం తండ్రిని, పరమందున్న మన యజమానుని సమీపించుటకు తడవు చేయకూడదు, మొదటి మాట. ఇక రెండవ మాట ఏమనగా, నా దేవుని పిల్లరా, మరి యాకోబు కుమారులు ఐగుప్తుకి వెళ్ళి రెండో పర్యాయం ఆహారం కొనుక్కు రావాల్సి వస్తుంది. యాకోబు ఆపేశాడు. అప్పుడు కుమారులు అంటారు 43 అధ్యాయం 10వ వచనంలో, మాకు తడవ కాకపోయిన ఎడల ఈ పాటికి రెండో మారు తిరిగి వచ్చిందు మరి చెప్తారు. అంటే వీళ్ళు ఆ కనానులో కరువు ఉండగా ఐగుప్తుకి వెళ్ళి ఆహారం తీసుకురమ్మన్నాడు తండ్రిని యాకోబు. అయితే వారు మరి తమ చిన్న తమ్ముడైన బెన్యామీను తీసుకువెళ్తానంటారు. తండ్రి దానికి అంగీకరించడం కనుక ఆలస్యమైంది. కనుక ఇప్పుడు వీళ్ళు అంటారు, మాకు తడవ కాకపోయిన ఎడల ఈ పాటికి మేము వెళ్ళొచ్చేద్దాం రెండోసారి అని అంటున్నారు. అంటే వీళ్ళు దేని కొరకు ఆలస్యం చేయకుండా త్వరగా వెళతామంటున్నారంటే, ఐగుప్తులో ఆహారం ఉన్నది. ఆహారం అది బాహ్య సంబంధమైన ఆకలిని తీర్చే ఆహారం. పిల్లరా, మనము దేని కొరకు తడవ చేయకూడదంటే వాక్యం కొరకు తడవ చేయకూడదండి. పిల్లరా, ఆ ఆహారం క్షయమైనది, కానీ దేవుని సజీవమైన వాక్యం అది అక్షయమైనది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు వినుటకు వేగిరపడువారును మాటలాడుటకు నిదానించువారునై ఉండాలంట. అంటే దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి, దేవుని వాక్యాన్ని తినడానికి మనము వేగిరమే ఉండాలంట. పిల్లరా, ఈ రోజుల్లో ఎంతోమంది క్రైస్తవులు ప్రసంగం ముగింపులో వస్తారు ఆశీర్వాదం చేతిలో పెట్టుకుపోవాలని. అది చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. పిల్లరా, ఆత్మీయులారా, మనము వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం కొరకు ఆతృత కలిగి ఉండాలి. మనము తడవు చేయకూడదు మందిరానికి వెళ్ళడానికి, తడవు చేయకూడదు ప్రభు పరిచర్యలో పాల్గొనడానికి, తడవు చేయకూడదు
దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించి జీవించడానికి. రెండవదిగా మనము వాక్యం వినుటకై తడవు చేయరాదు. మొదటి మాట యజమాని సమీపించకు తడవు చేయరాదు. 2 వాక్యాన్ని వినుటకు ఆలస్యం చేయకూడదు. ఇక 3 ద్వితీయోపదేశకాండ 23:21 ప్రకారంగా నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? సమాధానం, నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును, అది నీకు పాపమగును. మొక్కుబడి అంట త్వరగా చెల్లించాలంట. ఆత్మీయులారా, వింటున్నారా? ఈ సంవత్సరం పరిస్థితి బాగాలేదు, వచ్చే సంవత్సరం చూద్దాం అని అంటున్నావేమో. వాక్యం నీ కొరకే ప్రభు చెప్పేది. ప్రభు మాట్లాడుతున్నది నీ కొరకే. ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర ఏం మొక్కుబడి అయితే చేసావో దాన్ని చెల్లించుటకు తడవు చేయకూడదంట. అంటే ఆలస్యం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది? అది నీకు పాపంగా మారుతుంది. దానికి ఎక్కువగా రెట్టింపుగా దేవుడు అంటే దాన్ని నీ యొద్ద నుండి రాబడతారు. అంటే దేవుడు తీసుకుని సూట్ కేసులు పెట్టడం. దాని అర్థం ఏంటంటే, ప్రియులారా, నీ యొద్ద నుండి రాబట్టునంటే నీ యొద్ద నుండి డబ్బులు అయితే బయటికి తీస్తారు ఆయన. ఎలాగా? హాస్పిటల్కో, చీట్లకో, మరి దేనికో అవి ఖర్చు అయిపోతాయి. కనుక మూడవదిగా మనం తడవు చేయనిది దేనికంటే వాక్యమైన దేవునికి మనము చెల్లించే మొక్కుబడి. ఇక చివరిగా మరో మాట చెప్తాను, సమయం అయిపోతుంది. అపోస్తుల కార్యగ్రంథం 22:16 వారంటారు పౌలు విషయమై, నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మాన్ని పొందు. బాప్తిస్మం పొందడానికి తడవు చేయకూడదంటండి. ప్రేరా, బాప్తిస్మం పొందడానికి రేపు మాపు 10th పాస్ అయ్యాక, ఉద్యోగం వచ్చాక, పెళ్ళి అయ్యాక, పిల్లలు పుట్టాక, వీసా అయ్యాక, పిల్లరా ఇల్లు కట్టాక, పిల్లలు పెళ్ళిళ్ళు చేశాక అంటూ వాయిదాలు వేయకూడదు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. అవకాశం ఉండగానే మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకోవాలి. తడవు చేసిన లోతు ఎవ్రీథింగ్ ఈజ్ అ లాస్, అన్నీ పోగొట్టుకున్నాడు. తడవు చేయని ఎలియాజర్ శ్రేష్టమైన వ్యక్తిగా నిలిచాడు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమె తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. ఈ దినమంతట్లో తోడై ఉండండి. ఈ దినాన పగలు రాత్రి జరిగే ఆరాధనలో తోడై ఉండండి. తడవు చేసే స్వభావం మనను దూరపరచబడునుగాక. తడవు చేయక అయ్యా మీ కొరకే వేచుండే ధన్యత భాగ్యం మాకు ఇవ్వండి. మా ప్రియులందరినీ దీవించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.